పాచికలు పడితేనే ఆట ముగియదు మేనల్లుడా. ఆ పాచికలు ఎవరిని ఎలా ఆడిస్తున్నాయో అర్థమైనప్పుడే అస్సలైన యుద్ధం మొదలవుతుంది. మహాభారతంలో శకుని అంటే జస్ట్ విలన్ మాత్రమే కాదు, అతను ఒక గొప్ప వ్యూహకర్త. కానీ అతని జీవితం మన లైఫ్‌కి కొన్ని శక్తివంతమైన లెసన్స్ నేర్పిస్తాయి. శకుని తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ ప్రతీకార జ్వాల తన మేనల్లులని మొత్తం కురు వంశాన్నే బూడిద చేసింది. ప్రతీకారం అనేది రెండంచుల కత్తి లాంటిది. అది శత్రువుకి మాత్రమే కాదు, నీకు కూడా ప్రమాదం. శకుని యుద్ధంలో వీరుడు కాకపోవచ్చు, కానీ అపోజిట్ పర్సన్ వీక్నెస్ అతనికి బాగా తెలుసు. ధర్మరాజుకి జూదం పైన ఉన్న ఇంట్రెస్ట్ని శకుని తన ఆయుధంలాగా మార్చుకున్నాడు. ఒక వ్యక్తి ఎంత శక్తివంతుడైనా తన వీక్నెస్ మీద నియంత్రణ లేకపోతే ఓడిపోవాల్సిందే. దుర్యోధనుడు శకునిని ఒక గైడ్గా ఎంచుకున్నాడు. శకుని తెలివైన వాడే, కానీ అతని ఆలోచనలన్నీ వినాశనానికి దారి తీసేవే. నీ పక్కన ఉండి అడ్వైజ్లు ఇచ్చేవాళ్ళు ఎంత స్మార్ట్ అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏందన్నదే ఇంపార్టెంట్. శకుని జీవితాంతం తన పాస్ట్ని, తన ఫాదర్కి జరిగిన అన్యాయాన్ని, తన సిస్టర్కి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూనే బతుకుతాడు. అందుకే అతను ప్రజెంట్లో హ్యాపీగా ఉండలేకపోయాడు. పాస్ట్ని నువ్వు మర్చిపోలేకపోతే నీ ఫ్యూచర్ కూడా పాయిజనస్ అవుతుంది బ్రో, గుర్తుపెట్టుకో. శకుని దగ్గర తెలివితేటలు ఉన్నాయి, కానీ ధర్మం లేదు. పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది, కానీ ప్రేమ లేదు. అందుకే అతను హిస్టరీలో ఓడిపోయిన వాడిలాగానే మిగిలిపోయాడు. శకుని కౌరవుల సైడ్ ఉన్నా కూడా అతను వాళ్ళ మంచి కోరిన వ్యక్తి కాదు. తన కుటుంబాన్ని చంపిన కౌరవుల మీద రివెంజ్ తీసుకోవడమే, వాళ్ళు నాశనం కావడమే అతని అంతిమ లక్ష్యం. శకుని ఒక సైకలాజికల్ గేమ్ ఆడాడు. ఆ వెపన్స్ కంటే కూడా అతని మాటలతోనే ఎక్కువ లాస్ క్రియేట్ చేసి, పగ అండ్ ప్రతీకారం అనేవి చివరికి మిమ్మల్ని కూడా మిగిల్చవు. జై శ్రీకృష్ణ.